మాకు జస్ట్ కొంచెం టైం ఇస్తే వీ విల్ గెట్ ఆన్ ఇట్ అండ్ మేక్ షూర్ దట్ మనకి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో మ్యామ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ విల్ డూ ఇట్. Please, do not disrupt the commissioner garu. Okay, commissioner garu, మీరు అంటే నుంచొని మాట్లాడండి. Okay, sorry ma'am. Sorry, she doesn't. No, they are new. Okay, now that you've told, okay, fine. Now that you've told, she did. Okay, Anyway, they are all new. Please try to understand. కొత్తగా వచ్చా. I understand. మీరే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, it's all right. See, మనుషుల్ని we should try to please ఒక్కసారి. I mean, she's new. Then They'll anyway, get it. this was the last point, ma'am. I have reached the end of the speech. Na only thing ఏంటంటే we have a young and enthusiastic and active team. వాళ్ళందరూ కూడా ఇప్పుడు one by one they will introduce themselves. మేమందరం we are ready to work on all the challenges and మీ సహకారం అంతా ఉంటుందని హోప్ చేస్తున్నాను. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గా లాస్ట్ వీక్ చార్జ్ తీసుకున్నాను. మా టీం అందరు కూడా న్యూ జోనల్ కమిషనర్స్ వచ్చారు, 3 డిస్ట్రిక్ట్స్ నుంచి ఫ్రెష్ గా వచ్చారు. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసి టు టేక్ హైదరాబాద్ టు అ న్యూ లెవెల్. సో దీనికోసం ఒక రౌండ్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ అయితే ఆఫ్టర్ ఐ స్పీక్ ఐ రిక్వెస్ట్ మా ఫుల్ టీమ్ ని అందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. మనకి ఈవీడిఎం ని కూడా ఫోకస్డ్ గా డిజాస్టర్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ని మోర్ టార్గెటెడ్ గా వర్క్ చేయడానికి వీ హ్యావ్ అ వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆల్సో, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ కూడా ప్రకాష్ రెడ్డి ప్లేస్ లో వచ్చారు. మా సైడ్ నుంచి లాస్ట్ 1 week లో మేమందరం వీ హ్యావ్ స్టడీడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, మాకు ఇచ్చిన డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ బీన్ స్టడీయింగ్. వీఆర్ రెడీ టు టాకిల్ ద ఛాలెంజెస్. అంటే ఈ సీజన్ ఎవ్రీ సీజన్ లో జిహెచ్ఎంసీకి న్యూ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ సీజన్ లో మనం ఫస్ట్ బోనాలు, మొహరం అండ్ ఆ తర్వాత గణేష్ చతుర్థి, వీటన్నిటికీ ప్రిపరేషనరీ వర్క్ అవుతున్నాయి. బోనాలు, మొహరం అయితే లిటరలీ నెక్స్ట్ వీకెండ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ వీ హ్యావ్ హ్యాడ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్. మా జోనల్ కమిషనర్స్ కూడా అందరూ ఫుల్లీ చార్జ్డ్ అయ్యి వర్క్స్ శాంక్షన్ అయ్యి రెడీ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మీతో టచ్ లో ఉండి మీ సహకారంతో మేము అవి తొందరగా డిస్పోజ్ చేసి అంతా రెడీగా ఉండటానికి వీ విల్ వర్క్ ఆన్ ఇట్. అలాగే ఇప్పుడు శానిటేషన్ మీద వీవ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది శానిటేషన్ ఇస్ అ కంటిన్యూస్ ఛాలెంజ్, ఎప్పుడు అవుతూనే ఉంటుంది. కానీ లాస్ట్ 1-2 months ఎలక్షన్ వల్ల మన స్టాఫ్ కూడా కొంచెం వేరే ఎజెండా ఉంది కాబట్టి కొంచెం వర్క్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. దాని మీద మళ్ళా రీఫోకస్ చేయడానికి వీఆర్ ఫుల్లీ ఆన్ ది జాబ్. టీమ్స్ అన్ని యాక్టివేట్ చేశాము. వీఆర్ రోజు మార్నింగ్ అందరూ జోనల్ కమిషనర్స్, డీసీస్ అందరూ రోడ్స్ మీదే తిరుగుతున్నారు. వర్కర్స్ ని అలర్ట్ గా ఉండటానికి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కూడా వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. ఐ నో దెర్ ఆర్ సమ్ గ్యాప్స్ అని కూడా ఏవో ఉన్నాయి, బట్ ఆల్ న్యూ టెక్నాలజీతో ఈ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ టెక్నాలజీతో మనం ఇంకా కొంచెం బెటర్ మానిటరింగ్ చేయగలం అని చెప్పి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. స్ట్రీట్ లైట్స్ అనేది కూడా మల్టిపుల్ రౌండ్స్ లో వీ హ్యాడ్ డిస్కషన్. ఈఎస్ఎల్ తో నిన్న కూడా వీ హ్యాడ్ అ డిస్కషన్. లాట్ ఆఫ్ అగైన్ గ్యాప్స్ ఉన్నాయి, బట్ వీ విల్ వర్క్ ఆన్ ఇట్. హోప్ఫుల్లీ ఇంకొక 1 month లో కొంచెం మనకి డిఫరెన్స్ కనిపిస్తుందని మేము హోప్ఫుల్ గా ఉన్నాము. వర్క్స్ ఇష్యూ మేడం ఇందాక రేజ్ చేశారు కి ప్రీవియస్లీ శాంక్షన్ వర్క్స్ క్యాన్సిల్ అయ్యాయని. ఇది స్టాండింగ్ కమిటీలో కూడా మొన్న డిస్కషన్ అయింది. ఇది మళ్ళీ రీవాలిడేట్ చేస్తాం, జెడ్సీస్ కి కూడా చెప్పాము. వీ విల్ ఆల్సో సీ మేక్ షూర్ దట్ ఇది ఎలక్షన్ పర్పస్ కోసం క్యాన్సిల్ చేశారు. వీ విల్ మేక్ షూర్ దట్ దిస్ ఈస్ రెక్టిఫైడ్. అలాగే వన్ ఆఫ్ ద బిగ్ ఛాలెంజెస్ ఫర్ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ పేమెంట్. వాళ్ళు కూడా దే హ్యావ్ బీన్ రోమింగ్ అరౌండ్ విత్ అస్. దీనికి ఆల్రెడీ కొంచెం పార్షియల్ గా ట్రెడ్స్ అని చెప్పి బిల్ డిస్కౌంటింగ్ కి ట్రై చేశారు. బ్యాంక్స్ నుంచి ఇంకేమైనా సహకారం సో దట్ కాంట్రాక్టర్స్ కి ఫైనాన్షియల్ ఈజ్, వర్కింగ్ క్యాపిటల్ డిస్ట్రెస్ తగ్గడానికి బిల్ డిస్కౌంటింగ్ మెథడ్స్, ఇంకేమైనా ఫైనాన్షియల్ టూల్స్ ఉన్నాయేమో వీ విల్ సీ సో దట్ ఇమీడియట్ గా వాళ్ళకైతే చేతిలో క్యాష్ ఉండేటట్లు. కమిషనర్ గారి స్పీచ్ అయిపోయాక మీరు క్వశ్చన్స్ అడగాలి ప్లీజ్. కమిషనర్ పుష్ప గారు కూర్చోండి. కమిషనర్ గారిని ఫస్ట్ స్పీచ్ ఫినిష్ చేయండి. కమిషనర్ గారు మాట్లాడాకనే ఎవరు మాట్లాడాలి. వెంకటేష్ గారు మీరు పదే సభని No, I don't think you should answer everybody. So we are working on. We are only listing the problems. Only unna problems మేము just చెప్తున్నాము to say that అవగాహన వచ్చింది ప్రాబ్లమ్స్ కి, సొల్యూషన్స్ ఎతకటం స్టార్ట్ చేసామని. సో వీఆర్ ఆన్ ద జాబ్ సార్. సొల్యూషన్ ఇదే కాకుండా రెవెన్యూ జనరేషన్ కి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్ సార్. ఎక్స్ట్రా రెవెన్యూ ఫర్ కార్పొరేషన్ సో దట్ మనకి ఇవన్నీ టీథింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మూవ్ ఆన్ అయ్యేటట్లు. మాన్సూన్ కి స్పెసిఫిక్ గా అడిషనల్ టీమ్స్ వేసి ట్రాఫిక్ బ్లాకింగ్ స్పాట్స్, వాటర్ లాగింగ్ స్పాట్స్ అని చెప్పి ఒక 150 odd స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి ఎక్స్ట్రా టీమ్స్
బోత్ జిహెచ్ఎంసి నుంచి అండ్ ట్రాఫిక్ పోలీస్ నుంచి కోఆర్డినేషన్ తో వీ హ్యావ్ పుట్ పీపుల్ ఆన్ గ్రౌండ్. ICCC నుంచి పోలీస్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. జిహెచ్ఎంసి ఈస్ వర్కింగ్ క్లోజ్లీ విత్ పోలీసు, రెవెన్యూ, కలెక్టర్స్ అందరితో వర్క్ చేసి ఈ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి. అలాగే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రెగ్యులర్లీ ఎవ్రీ 2 గంటలకి ఇప్పుడు న్యూస్ వస్తుంది కి ఎక్కడ వర్షం పడిపోతుందో, ఎంత వర్షం పడిపోతుందో. దీంతో టీమ్స్ ని మోర్ యాక్టివేట్ చేసి ముందుకెళ్ళటానికి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అలాగే డెంగ్యూ అనేది ఆల్రెడీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ అయ్యింది. దానికి ఎవ్రీ 6 days కి డ్రై డే, ఎవ్రీ డే షుడ్ బి డ్రై డే అని చెప్పి టీమ్స్ పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా ఈ వీక్ నుంచి చాలా వైడ్ గా స్టార్ట్ చేయబోతున్నాము. దీని మీద కూడా మన ఎంటమాలజీ సైడ్ నుంచి లాట్ ఆఫ్ వర్క్ ఇస్ హ్యాపెనింగ్. బట్ దాన్ని మీ అందరికీ తెలిసేటట్లు పేపర్ లో సిటిజన్స్ అందరికీ లాస్ట్ సిటిజన్ ఆన్ గ్రౌండ్ తెలిసేటట్లు వైడ్ పబ్లిసిటీకి వర్క్ వీఆర్ డూయింగ్. దెన్ ఎసెన్షియలీ ఇన్ అడిషన్ టు దట్ మాన్సూన్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే లిస్ట్ ఇచ్చారో వాటి మీద కూడా వీ స్టార్టెడ్ వర్క్. జోనల్ కమిషనర్స్ వెళ్ళి చూసుకొని, బికాస్ దే ఆర్ ఆల్సో న్యూ టు ది ఏరియా, మేమందరం న్యూ కాబట్టి